ప్రస్తుతం లోక్సభ ఎన్నికలకు సంబంధించి ప్రస్తుతం ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇప్పటి వరకు 53% పోలింగ్ జరిగినట్టుగా కూడా సమాచారం అందింది. సో దీని గురించి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇంతవరకు ఓట్లు వేశారు అందరూ? వేసినాము. ఈ 37 వార్డు ఇది ఇప్పటి వరకు 60% పోలింగ్ అయింది మా దగ్గర. అయితే మా 37 వార్డుల 38 వార్డుల 60% వరకు పోల్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు యంగ్స్టర్స్ కానీ కొత్తగా ఓటు వచ్చిన వాళ్ళు కానీ తర్వాత ఓల్డ్ ఉమెన్స్ కానీ ఎవరైనా జెంట్స్ కానీ వీళ్ళందరికీ సదుపాయాలు ఎలా ఉన్నాయి ఇక్కడ ఉంటే? మంచిగా ఉంది. ఇక్కడ అయితే సదుపాయాలు మంచిగా ఉన్నాయి. ఒక ఓటు వేయడానికి వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ కరెక్ట్గా అన్నీ ఉన్నాయి. అన్ని సదుపాయాలు అన్ని వాటర్ కానీ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ అందరూ సహకరిస్తున్నారు. అందరూ అన్ని మంచిగా బాగానే ఉన్నాయి ఇక్కడ. ట్రాన్స్పోర్టింగ్ కూడా మంచి ఉన్నది ఇక్కడ. అన్ని విధాలుగా మంచి అనుభవం ఉన్నది ఇక్కడ. అందరు వస్తున్నారు, ఓటింగ్ వేస్తున్నారు, పోతున్నారు. అట్లాంటి ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు దాకా 60-62% అయింది. మళ్ళీ ఈవినింగ్ దాకా 70-75% అవుతుంది. ఏదైనా డబల్ ఓట్లుగా పడడానికి ఛాయిస్ లేదు, అట్లాంటి ఏం లేదు ఇక్కడ. ఏం లేదు, వెరీ హ్యాట్లీ కూల్ నడుస్తుంది. అట్లాంటి ఏం ఇక్కడ ఓటింగ్ అట్లాంటి ఏం లేదు. సీరియల్ వైసెస్ వస్తున్నారు. ఏజ్ అయిన వాళ్ళు కూడా వస్తున్నారు. ఆటోలో వచ్చేసేసి పోయి లోపల ఓటు వచ్చి వేస్తున్నారు. హ్యాండిక్యాప్ వాళ్ళు, యంగ్స్టర్స్, లేడీస్, జెంట్స్, దూరం ఉన్న వాళ్ళు కూడా, సిటీ ఉన్న వాళ్ళు కూడా వచ్చేసి ఇక్కడ ఇస్తున్నారు ఓటు. ఆధార్ కార్డ్ తీసుకుని ఇట్లాంటి ఏం మంచిగా నడుస్తుంది. ఎవరైనా ఆధార్ కార్డ్ కానీ ఏదైనా మర్చిపోయారు అనుకో, ఓటర్ స్లిప్ ఇట్లా లోపల పోయినాక ఏదైనా ఇబ్బంది అవుతుంది? లేదు, చెప్తున్నా. వాళ్ళు ఎక్సెస్ చేస్తున్నారు. వాళ్ళు కోఆపరేట్ చేస్తున్నారు. మొబైల్ లేదు, మొబైల్ అలౌట్ లేదు. బయటనే పెట్టేసి పోతున్నాం. సో ఇప్పటి వరకు చూసుకుంటే ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి 53% ఓటింగ్ జరిగినట్టుగా మనకు సమాచారం ఉంది. అదే విధంగా చూసుకుంటే ఇక్కడ గవర్నమెంట్ తరఫున ఏదైతే ఉందో ఇవి అన్ని విధాలుగా సదుపాయాలు కల్పిస్తున్నట్టు ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో, ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, ఇంకా ఇతర పార్టీ నాయకులు కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే ఇప్పటి వరకు 53% పోలింగ్ జరిగినట్టుగా నమోదవుతుంది. ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా పోలింగ్ జరిగే అంత అవకాశం కూడా ఉంది. ఇలా చూసుకుంటే మొత్తం సాఫీగా సాగిపోతున్నటువంటి ఈ ఎలక్షన్లో ఎలాంటి నొల్లిలు లేకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఓటర్లందరూ కూడా వాళ్ళ ద్వారా స్వచ్ఛంగా వచ్చి ఓట్లు వేసిపోతున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. కెమెరామ్యాన్ సాయితో హరీష్, సైరామిడ.